12 మంది శిష్యులు ఏం చేశారు? యేసుక్రీస్తు ఏం చేశాడు? గాలి సముద్రము మీద గాలి వస్తుంటే గాలితో ఎవరైనా మాట్లాడతారా? ఎప్పుడైనా గాలితో మాట్లాడడం, తుఫాన్తో మాట్లాడడం విన్నావా? ఏమంటారు వాళ్ళని? పిచ్చోళ్ళు అంటారు కదా. నిన్ను కూడా ఈ లోకం పిచ్చోడు అంటారు. నువ్వు కూడా ఇలాగే చెయ్యాలా? సమస్య వచ్చినప్పుడు సమస్యతో మాట్లాడాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ఆ సమస్య గాలి అయినా, నీరైనా, భూమి అయినా, కొండ అయినా, ఆకాశమైనా, నక్షత్రం అయినా, భూకంపం అయినా, బాంబు అయినా నీ ముందుంది. తప్పించుకోవడానికి లేదు. ఆ బాంబుతో మాట్లాడాలి. అందరూ ఇటు బాంబులు చూసి పారిపోతారు. నువ్వేం చేయాలా? ఇంకా పారిపోయినా చచ్చిపోతావు అని తెలిసినప్పుడు ఏం చేయాలా? నువ్వు పారిపోతే బతుకుతాను అనుకున్నప్పుడు మాట్లాడొద్దు బాంబుతో. అది విజడం కాదు మనకి. తప్పించుకుని పారిపో. కానీ బాంబు పేలిపోతుంది, నేను చచ్చిపోతాను కంటే అనే పరిస్థితి అంత దూరంగా ఉంటే కానీ బాంబుతో మాట్లాడాలన్నమాట. హల్లెలూయా. తుఫాన్ నుంచి తప్పించుకునే స్థితి ఉందనుకో కనుక యేసుక్రీస్తు ఇలా తిప్పి అలా వెళ్ళిపోతారు అంటాడు. కానీ తుఫాను ఇంకా చేతిలో తప్పించుకునే లేదు కాబట్టి యేసుక్రీస్తు లేచి మాట్లాడాడు. హల్లెలూయా. ఏం మాట్లాడాడు? నిమ్మలమవ్వు, ప్రశాంతంగా మారు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చూస్తారు? వీళ్ళ నశించిపోతావు, నీకు చింత లేదా అనేది. వాళ్ళు ఏమైనా అబద్ధం ఆడుతున్నారా? నిజమే మాట్లాడారు కదా. అది నిజమే కదా. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎవరైనా చూస్తే మూర్ఖత్వం అని చెప్పి అనుకుంటారు. అవునా? అక్కడ వేరే దారి లేదు. గుర్తుపెట్టుకోండి. చాలా బాగా ఆలోచించండి. చాలా మంది ఎలా చెప్పాడు పాస్టర్ అని చెప్పి సింహం దగ్గరికి వెళ్ళి సింహం ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి దానియేలు సింహం బోన్లో ఏం చేయలేదు, నేను కూడా బోన్లోకి వస్తాను అని వెళ్ళామనుకో దేవుడికి సంబంధం ఉండదు. సరిగ్గా ఆలోచించండి. ఇలాగ ఆలోచించి మళ్ళీ తర్వాత క్వశ్చన్ చేస్తారు. బాగా జ్ఞానంతో బయట ఉండే తెలివిని ఇక్కడ ఉపయోగించండి. ఇక్కడ చెప్తున్న వాక్యం సరిగ్గానంటే పాములను తేనెను తొక్కమన్నాడు, సింహాలను నాలుగు పాములు తొక్కేదో అని చెప్పి పాము దగ్గరికి వెళ్ళి ఇలా తొక్కండి. తొక్కమని కాటేస్తుంది. కానీ వేరే దారి లేనప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు నీ కాలు కింద పాము అణిగిపోయినప్పుడు అది చచ్చిపోతుంది. కానీ ఎంత పెద్ద పడకదైనా సరే చచ్చిపోతుంది. కొన్నిసార్లు సింహాలు కూడా దొరుకుతాయి. ఎప్పుడంటే వేరే అవకాశం లేనప్పుడు అక్కడ దేవుడి యొక్క శక్తి నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. వేరే అవకాశం లేనప్పుడు ఆ సింహం నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందనుకో, తప్పించుకొని పారిపో అంటే అంత టైం ఉంటుంది. కానీ సింహం మీద దూకినప్పుడు స్టాప్, యేసు నామములో ఆగు అన్నప్పుడు అది ఆగిపోతుంది. ఎందుకంటే దేవుడి శక్తి నీలోంచి బయటకు వస్తుంది. అప్పుడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి ఈ లోకాన్ని జయించున్నావు. హల్లెలూయా. చాలా అందుకని ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడనమాట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటాడు.